ఏంటదినా? ఉదయం కూరగాయలు తెప్పించాం కదా, అందులో ఆ కాకరకాయలున్నాయా? ఉన్నాయి వదినా. ఈ మధ్య అస్సలు బయట దొరకట్లేదంట. అందుకే అవి కొన్ని తీసుకెళ్ళి అక్కడిచ్చిరా. అక్కడ అక్కడ అంటే ఎక్కడొద్దునా? ఆవిడకి కావాలంట, కూరగాయల బండి దగ్గర అడుగుతోంది, వెళ్ళిచ్చిరా. ఎవరు? ఓ వెనకింటి బామ్మగారికా? ఓ పక్కింటి పిన్ని గారికా? ఏం నిర్మలా, మన ఇంటికి వెనక పక్క ముందు పక్క తప్ప ఎదురిల్లు లేదా? అంటే లలిత. దాని కూతురికి ఆ కాకరకాయ కూరంటే ఇష్టం అంట. దొరకలేదని బాధపడుతోంది, వెళ్ళి ఇచ్చిరా. సరే. నిర్మలా, ఏమని చెప్పిస్తావు? వేదాకి ఆ కాకరకాయ కూరంటే ఇష్టమంట కదా, మా వదిన తెప్పించింది, నీకిమ్మని చెప్పింది అని చెప్తాను. నా పేరెందుకు చెప్తావు? ఇవ్వమని చెప్పింది నువ్వే కదా వదినా. ఆ ఇంటికి కూరగాయలు పంపించానన్న క్రెడిట్ నాకే అవసరం లేదు. ఆవిడగారు పెట్టే కిరీటం అంతకన్నా అవసరం లేదు. ఆ పిల్లకి ఇష్టం అంటే పంపుతున్నాను. అయినా నా దగ్గర నుంచి లాక్కోవడం దానికి అలవాటే కదా. ఓ అన్నయ్య అని ఈవిడ మీనింగ్. ఇంకా ఏం చూస్తున్నావు, వెళ్ళిచ్చిరా. అలాగే వదినా. వదినా, ఇదిగో ఆ కాకరకాయ. ఇవెక్కడివి నిర్మలా? ఆకాశంలో నక్షత్రాలున్నాయి కదా, వాటికి వేలాడుతుంటే కోసుకొని తీసుకొచ్చానులే. ఏంటమ్మా, ఆ కాకరకాయలు మార్కెట్లో దొరకనే లేదు కదమ్మా, మీకెక్కడి నుంచి వచ్చాయి? వస్తాయి బాబు, ఎందుకంటే అదిగో ఆ బోర్డు చూడు. ఏంటది? అన్నపూర్ణ క్యాటరింగ్స్. మా అన్నపూర్ణ కావాలి అనుకుంటే ఎక్కడా దొరకని కూరగాయలు కూడా ఆవిడ కిచెన్ లోకి వచ్చి నాట్యం చేస్తాయి. నాకు ఆ కాకరకాయలు కావాలన్నానని నీకెలా తెలుసు? నువ్వే అన్నావంట కదా. నేనెవరితో అన్నాను? ఎవరితో అంటే ఎవరితోనూ కాదు, నాకే అనిపించింది. మన వేదాకి ఈ కూరంటే ఇష్టమంట కదా. అవును. సరే, ఈ కూరగాయలు ఆవిడ తెప్పించినట్టుంది కదా, బయటెక్కడా దొరకట్లేదు. నువ్విలా తెచ్చి నాకిచ్చావనే విషయం ఆవిడికి తెలిస్తే ఏమంటుంది? ఏమంటుంది? ఆవిడంటే మీ అందరికి భయమేమో, నాకు కాదు. అసలు నేనెవర్ని? ఆ ఇంటి ఆడపడుచుని, శ్రీ 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 శివరామరాజు గారి చెల్లెల్ని. ఆ ఇంట్లో ఏదైనా చేయగలిగే హక్కు నాకే ఉంది. ఇంట్లో నుంచి పట్టుకెళ్ళి ఎవరికైనా ఏదైనా ఇచ్చే హక్కు నాకుంది. కాదంటుందా తను? కాదంటుందా చెప్పు, రమ్మను. ఆ మాటొచ్చి నా ముందు చెప్పమను. సరే సరే, అయినా ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ధైర్యం నా బ్లడ్ లోనే ఉంది. కాకపోతే అనవసరంగా దాన్ని బయటికి తీసి పబ్లిసిటీ చేసుకోవటం ఎందుకా అని బయటకు తీయనంతే. చాలు చాలు, ఇంకాపు. ఇదిగో వదిన, ఈ కూరంటే నాకు చాలా ఇష్టం. వండిన తర్వాత నాకు కూడా ఒక గిన్నెలో పెట్టి పంపిస్తావా? జానుని పంపిస్తాను. నేనివ్వను. అదేంటోదినా? అవును మరి, దొంగచాటుగా తీసుకుని వెళ్ళడమేంటి నువ్వు? నువ్వెవరివి? నువ్వు శ్రీ 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 శివరామరాజు గారి చెల్లెలివి. ఆ ఇంటికి ఆడపడుచువి. ఓన్లీ ఆ ఇంటికేనా మా ఇంటికి ఆడపడుచువి కావా ఏంటి? కాబట్టి వచ్చి భోజనం చేసి వెళ్ళు. సరే వదినా, వస్తాను. నువ్వు చెప్పినట్టే ఇచ్చేసాను వదినా, అసలేం మాట్లాడలేదు. అవును, ఎక్స్ట్రాలు తప్ప ఏమీ మాట్లాడలేదు. విన్నట్టుంది. దీని రియాక్షన్ ఎప్పుడు ఇస్తుందో ఏంటో.